ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి మనం యెషయా గ్రంథాన్ని చూడబోతా ఉన్నాం. యెషయా గ్రంథాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు మొదటగా మీకు నేను చెప్పేది ఏంటి అని అంటే, నేను చేసే ఈ వీడియోలు బైబిల్ మీరు చదివినప్పుడు మరింతగా మీకు అర్థం కావాలని, అంతే. నేను చెప్పేది మొత్తం ఉన్నట్టుగా బైబిల్లో విషయాలు తప్ప నేను కొత్తవి కూడా ఏం చెప్పడం లేదు, ఎక్స్ప్లెయిన్ కూడా చేయడంలా. జస్ట్ మీకు అర్థమయ్యడానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ అందిస్తూ ఉన్నాను తప్ప వేరే ఏం లేదు. కాబట్టి గ్రంథం చదివి ఈ వీడియో వినండి, లేదా ఈ వీడియో విన్న తర్వాత గ్రంథం చదవండి. మీరు కూడా రాసుకోండి, ఏంటి ఈ అధ్యాయంలో బైబిల్ ఏం చెప్తుంది, ఏంటి వచనాలు, ఏంటి అర్థాలు, ఇవన్నీ మీరు వర్క్ చేస్తే తప్ప ఊరికే ఏదో పుస్తకం అన్ని పుస్తకాల్లాగా చదివితే అర్థమైపోద్ది అయితే కుదరదు. ఆత్మ సంబంధి అయిన వాడు మాత్రమే ఆత్మ సంబంధమైన విషయాలు తెలుసుకుంటాడు. ప్రకృతి సంబంధం అయిన వాడికి ఈ అర్థం కావు. కాబట్టి మన మనసు ఆత్మ సంబంధంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. సో ఇక్కడ యెషయా గ్రంథం కాలాన్ని మనం చూసినట్లయితే ఇది ఉజ్జియా, యోతాము, అహాజు, హిజ్కియా అనే యూదారాజులు యెరూషలేమును పరిపాలన చేస్తున్న టైంలో దేవుడు అనేక మంది ప్రవక్తలను పంపించాడు ఈ రాజులందరికీ కూడా ఉపదేశం చేయడానికి. ఆ క్రమంలో వచ్చినటువంటి ప్రవక్తయే యెషయా ప్రవక్త. మీకు తెలుసు, ఒక్కొక్క రాజు కాలంలో ఒక్కొక్క ప్రవక్తలు కొంతమంది వాక్యాన్ని అందిస్తున్నారు. సౌలు దావీదు కాలంలో సమూయేలు ఉన్నాడు. ఆ తర్వాత కాలంలో రెహబాము కాలము, యెరోబాము కాలంలో అహియా ప్రవక్త ఉన్నాడు. ఆ తర్వాత అహాబు కాలంలో అహాబు, అహజ్యా, యోతాం అనే ఈ రాజుల కాలంలో ఏలియా ఉన్నాడు. ఆ తర్వాత ఎలీషా ఉన్నాడు. రెండవ యెరోబాము కాలంలో యోనా, ఆమోసు, హోషేయ అనేటువంటి వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ తరువాత యూదా రాజ్యంలో మరొక వైపున యూదా రాజ్యంలో అదే టైం కంటే ఇంచుమించుగా ఈ యోనా ఏ టైంలోనో అదే టైంలోనే యెషయా కూడా. అయితే వాళ్ళేమో ఒక చోట ప్రవచించారు, ఈయనేమో యూదా రాజ్యంలో ప్రవచిస్తున్నాడు. యెషయా పెద్ద ప్రవక్త అంటారంటే చిన్న పెద్ద అని కాదు, ఎక్కువ అధ్యాయాలు ఉన్న పుస్తకం కాబట్టి పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అని పుస్తకాలను విభజించారు తప్ప ప్రవక్తలు ఎవరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అంటే ఏం లేదు. ఎక్కువ ప్రవచనాలు చెప్పారు, సుదీర్ఘకాలం చెప్పారు, అది ఇక్కడ విషయం. సో దాదాపు క్రీస్తు పూర్వం 760 సంవత్సరాల క్రితం ప్రవచనం అన్నమాట. యెషయాకి ఇర్మియాకి మధ్య దాదాపుగా ఇంచుమించుగా ఓ 90 ఏళ్ల గ్యాప్ ఉండింది. ఉండటానికి పక్క పక్కనే ఉన్నా కానీ అంత తేడా ఉంటుంది. ఈ విషయాలు తెలుసుకోవాలి. సో యోధా రాజు అయిన ఉజ్జియా, యోతాము, అహాజు, హిజ్కియా, మనషే అనే ఈ రాజులందరూ పరిపాలన చేస్తున్న కాలంలో యెషయాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సమకాలికులు ఎవరయ్యానంటే యోనా సమకాలికుడే, హోషేయ సమకాలికుడే, ఆమోసు సమకాలికుడే. ఇలాంటి టైంలో యెషయా గ్రంథం ద్వారా దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలకు చెప్పిన మాటలు ఏంటి, అసలు ఏంటి నేపథ్యం ఏంటి అంటే, ఈ రాజులందరూ దేవుని వాక్యానికి విరోధమైన పాలన చేస్తున్నప్పుడు, ప్రజలు యోధా ప్రజలు దేవునికి విరోధమైన పనులు చేస్తున్నప్పుడు దేవుడు వారితో మాట్లాడిన ఆవేదనతో కూడిన మాటలు ఈ గ్రంథంలో ఉన్నాయి. కోపంతో దేవుడు చేయబోయే కార్యాలు ఈ గ్రంథంలో రాయబడ్డాయి. అలాగే దేవుడు వారిని ప్రేమించి ఆదరించిన మాటలు ఇందులో రాయబడ్డాయి. యేసుక్రీస్తు మెస్సయ్య గురించిన ప్రవచనాలు ఇందులో రాయబడ్డాయి. సో ఎన్నో గొప్ప మాటలు ఈ యెషయా గ్రంథంలో సంక్షిప్తమై ఉన్నాయి. వాటిని ఒక్కొక్క అధ్యాయం వారీగా మనం చూడబోతా ఉన్నాం. సో మొదటి అధ్యాయంలో దేవుడు ఆవేదన కనిపిస్తుంది. తన పిల్లల పట్ల దేవుడుకున్న భారము, బాధ కనిపిస్తుంది. అందుకే నేను పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు, రోగాలతో, నష్టాలతో, శాపాలతో కొట్టుమిట్టాడుకుంటా ఉన్నారు. ఏం చేసినా వారు తమ పనుల్లో అభివృద్ధి అనేది లేకుండా పోయింది. ఇవన్నీ చేస్తూనే దేవుని సన్నిధికి వచ్చి అమావాస్య, విశ్రాంతి దినాల్లో బలులు, అర్పణలు చేస్తున్నారు. ఇవన్నీ నాకు అవసరం లేదు. నీతి, న్యాయం, సమాధానం నాకు కావాలి. రండి, నా దగ్గరకు రండి, సమాధాన పడండి అని ఒక పిలుపు ఈ 1వ అధ్యాయంలో మనకి దేవుడు కనిపిస్తుంది. ఆయన ఇవ్వడం, రండి మన వివాదం తీర్చుకుందాము అంటూ ఇశ్రాయేలీయులకి తమ దోషాలను తెలియజేస్తూ దేవుడు పిలిచిన పిలుపు ఈ 1వ అధ్యాయంలో ఉంది. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా అయిపోయారు. నమ్మకమైన నగరం వేశ్యగా మారిపోయింది. బంగారం మస్టు కట్టిపోయినట్టుగా ఇశ్రాయేలీయులు ఇలా అయిపోయారు. అధికారులు దొంగలు, ద్రోహులై, లంచగొండులై
నీతి న్యాయాన్ని వదిలిపెట్టారు కాబట్టి మీకు శిక్ష రాబోతుంది, మరలా శిక్ష నుండి కూడా నేను మిమ్మల్ని విడిపిస్తాను అని మొదటి అధ్యాయం మొత్తం, ఈ అధ్యాయం అంతా, ఈ గ్రంథాన్ని ఒక అధ్యాయంలో చెప్పాలంటే ఈ మొదటి అధ్యాయము చివరి అధ్యాయము రెండు ఒకే రకంగా అనిపిస్తాయి. ఇది దేవుని యొక్క ఆవేదన మరియు ఆయన యొక్క పిలుపు, ప్రజల పట్ల దేవుని ప్రేమ, వీళ్ళు నామకార్థంగా భక్తి చేస్తూ వీళ్ళు అర్పించే బన్నుల పట్ల దేవునికి ఆసక్తి లేకపోవడం ఈ అధ్యాయంలో కనిపిస్తుంది. రెండో అధ్యాయంలో అన్యజనులు రాబోయే దినాల్లో దేవుని మందిరానికి వస్తారు, అన్యజనులకి రక్షణ వస్తుంది అనే మాట రెండో అధ్యాయంలో చెప్తూ, ఇశ్రాయేలీలు ఏమైపోయారంటే అన్యజనులతో సహవాసం చేసి వాళ్ళ క్రియలు నేర్చుకున్నారు. రానున్న రోజుల్లో అన్యులు ఇశ్రాయేలీలు అందరూ కూడా విగ్రహాలని విసర్జిస్తారు అని రెండో అధ్యాయం 20వ వచనంలో ఒక గొప్ప ప్రవచనాన్ని ప్రభు ద్వారా చెప్తాడు. మూడో అధ్యాయంలో యూదా రాజ్యంలో రాబోయే రోజుల్లో క్షామం రాబోతుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఆహారము, వస్త్రములు, పంటలు ఇవన్నీ దేవుడిచ్చేవే, అదంతా దేవుడే ఆధారము. కానీ రానున్న రోజుల్లో ఇశ్రాయేలీలు, ఎస్పెషల్గా ఇక్కడ ఇశ్రాయేలీలు అంటే ఉద్దేశం యూదా ప్రజలు వారు చేసినటువంటి పాపాన్ని బట్టి ఈ శిక్ష రాబోతుంది. గర్విష్ఠులైన యూదా ప్రజలకి రాబోయే శిక్ష గురించి మాట్లాడుతూ ఇక్కడ 3వ అధ్యాయం 16వ వచనంలో సియోను కుమార్తెలు అంటాడంటే యూదా వాళ్ళ గురించి. కొంతమంది దీన్ని తప్పుగా చెప్తారు. బైబిల్లో ఇదిగో ఈ ఆభరణాలు వద్దనుంది, దానికి ప్రూఫ్ ఇదే అని. దీన్ని పిచ్చి పిచ్చిగా తప్పుగా వర్ణించకూడదు. ఏమంటాడంటే మీరు ఒకప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఆ స్థితి నేను తీసేస్తాను అని మాట్లాడుతూ ఏమంటాడంటే మీరు గర్విష్ఠులై మెడ చాచి నడుస్తున్నారు, ఓర్ల చూపులు చూస్తున్నారు, కులుగుతూ నడుస్తున్నారు, మీ కాళ్ళ గజ్జలు మోగిస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో మీరు దేనిని బట్టి అయితే అతిశయపడుతున్నారో, మీ హెయిర్ స్టైల్ ఇక్కడ యూరోపియన్ కంట్రీలో, అలాగే ఆసియా, పడమర ఆసియాల్లో మనం తూర్పు ఆసియాల్లో మనం చూసినట్లయితే, ఇటు ఈ ఇజ్రాయెల్ కంట్రీ చుట్టుపక్కల ఉన్న దేశాలు, నా ఉద్దేశం ఇటువైపు చూస్తే వీళ్ళు చాలా అంటే చాలా ప్రాధాన్యత ఇస్తారు వీటికి, ఈ పై డెకరేషన్ అనమాట. హోమ్ డెకరేషన్ కాదు, అది ఉంటుంది, బాడీ డెకరేషన్ గురించి చెప్తున్నాడు. రాబోయే కాలంలో మీకు మీ నడినెత్తి బోడి చేస్తాను అంటే ఏంటి, మీకు వెంట్రుకలు లేకుండా చేస్తాను, మీ మానం బయలుపరచబడుతుంది, మీ గళ్ళు అని ఇప్పుడు ఈ పట్టీలు గజ్జలు వేసుకొని తిరుగుతున్నారుగా అవి పోతాయి, మీ సూర్యబింబ భూషణాలు, చంద్రవంక భూషణాలు, కర్ణభూషణాలు, కడియాలు, ముసుగులు, కాళ్ళ గొలుసులు, వడ్డానాలు, రక్షారేకులు, ఉంగరాలు, ముక్కు కమ్మలు, ఉత్తరీయాలు అంటే స్పెషల్ క్లాత్స్ అన్నమాట. ఇవన్నీ చేతి అద్దాలు, ఈ శాలువాలు, ఈ స్ప్రేలు, ఈ నడికట్టు, ఈ అల్లిన జడలు, ప్రశస్తమైన ఈ వస్త్రాలు ఇవన్నీ తీసేస్తాను అన్నాడు. అంటే ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయని. మరి దేవునికి అవన్నీ వ్యతిరేకమైతే అప్పుడే ఫస్ట్లోనే ఇవన్నీ వద్దని చెప్పాలి కదా. అంటే వాళ్ళకి ఇవి ఉన్నాయి, మీరు దేవునికి విరోధంగా ఉన్నారు కాబట్టి ఇవి పోతాయి అని చెప్పడం దేవుని ఉద్దేశం. దీన్ని తప్పుగా వ్యాఖ్యానించుకోకూడదు. తర్వాత ఇది 3వ అధ్యాయంలో ఉన్నది. 4వ అధ్యాయంలో యెరూషలేముకు తీర్పు తీర్చినప్పుడు దేవుడు అంటాడు కదా, నేను ఇదిగో ఎవరైతే ఈ చెరలోనికి రాబోయే కాలంలో చెరలోనికి వెళ్తారు, తిరిగి వస్తే నేను వాళ్ళని విమోచిస్తాను, ఆ కాలమున మీరు మరలా పరిశుద్ధులుగా ఉంటారు అని ఒక ప్రవచనం ఈ 4వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఇక 5వ అధ్యాయంలోకి వచ్చేపటికి ఓ ద్రాక్ష తోట గురించి చెప్తాడు. ఓ ద్రాక్ష చెట్టేసి దానికి ఫలించడానికి అవసరమైన పాదులు ఏర్పాటు చేసి వాటర్, కంచె, మంచి అన్ని పెట్టాను, కానీ అది కారు ద్రాక్ష కాసింది. న్యాయమేనా ఇది అని, ఇది ఎవరో కాదు, ఇశ్రాయేలీల ప్రజలే, కాపరులే. నేను అనుకోలేదు వీళ్ళు ఇలా తయారవుతారని, కానీ నీతి కావాలని చూస్తే రోదన అనేది నాకు వీళ్ళ దగ్గర నుండి వచ్చింది. గొప్ప గొప్ప ఇల్లులు కట్టుకుంటున్నారు కానీ నీతి న్యాయం అనేది లేకుండా పోయింది. అన్యాయము జరుగుతుంది, దేవుని జ్ఞానం లేదు, లంచగొండితనం పెరిగింది, అన్యాయం, అక్రమం పెరిగింది. అందుకే విదేశీయులు, వేరే దేశస్తులు వచ్చి ఈ దేశం మీద దాడి చేస్తారు, వాళ్ళకు బానిసలుగా అవుతారు. ఈ ప్రజలు వివేచన చేయడం లేదు, మంచి ఏదో చెడేదో తెలియకుండా చెడును మంచి అనుకుంటున్నారు, మంచిని చెడు అనుకుంటున్నారు అని దేవుడు ఈ అధ్యాయంలో వచనాల ద్వారా ప్రవచిస్తాడు యెషయా ద్వారా. 6వ అధ్యాయంలో యెషయా దేవుని సింహాసనం మీద ఉన్నటువంటి ఒక గొప్ప దర్శనం చూస్తాడు. నశించిపోతున్న ఈ ప్రజల కోసం ఎవరు వెళ్తారంటే, నేను వెళ్తాను ప్రభువా, నన్ను పంపించని రావడం, ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆ ప్రభు యొక్క గొప్ప దర్శనము యెషయా చూస్తాడు. తన పెదవులు కూడా అపవిత్రమైనవని తను గ్రహించినప్పుడు బలిపీఠం నుండి ఒక నిప్పు వచ్చి తన పెదవులకు తగిలి ఇప్పుడు పవిత్రపరచబడ్డావు అని అంటే మాట్లాడే ప్రవక్త ప్రవచనాలు
దేవునివై ఉండాలంటే పరిశుద్ధపరచబడిన జీవితంతో పాటు పరిశుద్ధపరచబడిన చెవులు, కనులు, పెదవులు అవసరం. ప్రభు మాటలు మాట్లాడేటప్పుడు ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడితే కుదరదు కదా. అందువల్ల అతను పరిశుద్ధపరచబడ్డాడు. అప్పుడు దేవుడు అతన్ని వాడుకున్నాడు, వెళ్ళి నువ్వు వారితో ప్రవచించు అని. అయితే వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే 9వ వచనం నుండి 11వ వచనం వరకు ఉంటది కదా. వాళ్ళు వింటారు కానీ గ్రహించరు, చూస్తారు కానీ అర్థం చేసుకోలేరు. హృదయం కొవ్విపోయింది, స్వస్థత పొందరు, వాళ్ళ హృదయం కొవ్వజేసి ఉన్నది, మూయించు అని కూడా చెప్తాడు. కాబట్టి ఇది 6వ అధ్యాయంలో సంఘటన. 7వ అధ్యాయంలో యూదా రాజు అయిన ఉజ్జియా మనవడు అంటే అహాజు అనే రాజు టైంలో సిరియా రాజు ఏం చేస్తాడు అని అంటే యుద్ధం చేయాలని ఇశ్రాయేల్ రాజును తీసుకొని వస్తాడు. యుద్ధం చేసే సమయంలో ఈ విషయం వాళ్ళకి తెలిసి యూదా ప్రజలు చాలా అంటే చాలా బాధపడతారు. దేవుని సన్నిధికి వాళ్ళు వెళ్ళి ప్రార్థన కూడా చేయరు. కానీ దేవుడే దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీరు భయపడిన అవసరం లేదు, నా సేవకుడికి నేను ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి యెరూషలేమును నేను కాపాడుతాను, దీని మీద ఎవడు జయమందుడు నా ఇష్టం లేకుండా అని చెప్పి దేవుడు ఒక ప్రవచనం యెషయా ద్వారా అహాజు రాజుకి పంపిస్తాడు. అన్నట్టుగానే ఆ రాజు దండయాత్ర చేయకుండా ఆగిపోతాడు. ఇదే అధ్యాయంలో అంటే ఇదే 7వ అధ్యాయం 14వ వచనంలో ఒక ప్రవచనం మెస్సియా గురించి ఉంటుంది, యేసుక్రీస్తు గురించి. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అనే ప్రవచనం 7వ అధ్యాయము 14వ వచనంలో మనకు కనిపిస్తుంది. అయితే దేవుడు ఇదే అధ్యాయం చివరిలో 20వ వచనంలో అంటాడు కదా, కానీ ఒక రోజు రాబోతుంది, ఆ రోజు మీరు బానిసలు అవుతారు, అశ్షూరీయులకి మీరు దాసులు అవుతారు అంటూ ఒక ప్రవచనాన్ని 20వ అధ్యాయంలో చెప్పడం మనం చూస్తాం. తర్వాత 8వ అధ్యాయంలో యెషయాకి పిల్లలు పుడతారు. యెషయాకి పిల్లలు పుడతారు. ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని, ఇదిగో నీకు కుమారుడు పుడతాడు. మొదటి వ్యక్తి, అతని పేరు ఏంటి అంటే పెద్ద పేరు ఇక్కడ మనకి కనిపిస్తుంది పలక మీద. అదేంటి అంటే మహేరు షాలాల్ హష్బజ్. కష్టంగా ఉంది కదా పలకడానికి, సో అది పేరు. దాని అర్థం ఏంటంటే త్వరగా దోపుడు సొమ్ము అవుతాడు. అతడు నాయన అమ్మ అనకు మునిపే అశ్షూరు రాజు వచ్చి రాజ్యం మీద దండయాత్ర చేస్తాడనే మాట క్లియర్ గా ఉంటుంది. ఏంటి అంటే మెల్లగా పారే షిలోహు నీళ్లు కాదనుకొని ఎక్కడికో వెళ్ళి పరిగెత్తి ఆ నీళ్ళకి వెళ్ళిపోయారంటే ఏంటి అని అంటే మీరు పరిశుద్ధులైన దేవుణ్ణి ఆశ్రయించకుండా మిగతా రాజుల్ని ఆశ్రయిస్తున్నారు కాబట్టి మీకు ఈ నష్టం, నాశనం. కర్ణపిశాచి దగ్గరికి వెళ్తున్నారు, దెయ్యముల దగ్గర విచారణకి వెళ్తున్నారు, ప్రభువుకు భయపడలేదు అని చెప్పి రాబోయే కాలంలో మీకు జరుగుతుందని 8వ అధ్యాయంలో చెప్తా ఉంటాడు. ఇది ఈ అధ్యాయంలో రాయబడి ఉంది. 9వ అధ్యాయంలో మనం చూస్తే ఒక ప్రవచనం, ఆయన వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవదు. ప్రభు చనిపోయినప్పుడు శిలువ మీద మబ్బు నిలవదు అనే మాట అక్కడ మనకి వర్తిస్తుంది. అక్కడ ఏం జరిగింది, అక్కడ అంతా చీకటైపోయింది. ఇది ఒక ప్రవచనం. ఆ తర్వాత అంత్యకాలం గురించిన ప్రవచనాల్లో చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగును చూస్తారు, మరణఛాయగల నివాసులు గొప్ప వెలుగు అంటే ఇది కూడా యేసుక్రీస్తు ప్రవచనం అని చెప్తున్నప్పుడు మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది కదా, చీకట్లో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి అనే ప్రవచనం అని. అది ఈ ప్రవచనమే 9వ అధ్యాయంలో ఉంది. అది యేసు ప్రభు జీవితంలో నెరవేర్చబడింది. తర్వాత 6వ వచనంలో 9వ అధ్యాయంలో ఎన్ని యేసుక్రీస్తు గురించిన ప్రవచనాలు. ఎలా అనగా మనం శిశువు పుట్టును, కుమారుడు అనుగ్రహింపబడిన, అది ఇక్కడ ఉంది. యేసు ప్రభు పుట్టక మునుపు 750 సంవత్సరాల క్రితం యెషయా ద్వారా చెప్పిన ప్రవచనం. ఇదంతా యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం అక్కడ మనకి కనిపిస్తుంది. అయితే ఆ రోజుల్లో ప్రజలు ఎలా ఉన్నారు అంటే 15వ వచనంలో పెద్దలు, గనులు తల, కలలాడు ప్రవక్తలు తోక. ఈ నాయకులు త్రోవ తప్పిస్తున్నారు, ప్రజలను తోవ తప్పించే చెడ్డవారిగా ఉన్నారు. అగ్నికి కట్టెలు కాలినట్టుగా ఈ జనాలు కాలిపోతున్నారు. వాళ్ళ పరిస్థితి అలా ఉంది అని 9వ అధ్యాయంలో వాళ్ళ పరిస్థితి చెప్తాడు. 10వ అధ్యాయంలో అశ్షూరీయుల గురించి రాయబడి ఉంటుంది. ఈ అశ్షూరు ప్రజలు ఏం చేస్తున్నారు అని అంటే గర్వంగా ఉన్నారు. దేవుడు వీరి గర్వాన్ని అణిచివేస్తాను అని చెప్తున్నాడు. అశ్షూరు గర్వం ఏంటంటే అశ్షూరు రాజు అనుకున్నాడు, నేను అన్ని రాజ్యాలను జయించాను, వీళ్ళదే ఉంది, వీళ్ళ సంగతి కూడా తేలుస్తాను, యెరూషలేములో ఏముంది అంటే గర్వించాడు. ఇది నా కష్టం, ఇది నా ప్రయాస, ఇది అనుకున్నాడు. దేవుడు ఇచ్చాడు అనుకోవట్లా. చాలా మంది కూడా అంతే అనుకుంటారు, ఇది నా శక్తి సామర్థ్యం వల్ల చేశానని. కాదు, దేవుడు మనకిస్తే తప్ప ఇది జరగదు. కాబట్టి అశ్షూరు ఏమనుకున్నాడు ఆ రాజు అని అంటే వీళ్ళందరూ నేను మిగతా దేవతలకు చేసినట్టు వీళ్ళకి కూడా చేస్తాను, నేను నా యుద్ధ నైపుణ్యం వల్ల వీళ్ళని ఓడించాను అనుకుంటున్నాడు. వాళ్ళ గర్వాన్ని అణిచివేస్తాను అని చెప్పి చెప్తున్నాడు. ఆ తర్వాత శిక్ష అయిపోయిన తర్వాత యూదా ప్రజలను కూడా విమోచిస్తాను అని 20-21 వచనాల్లో చెప్తాడు.
ఇప్పుడు నీతి లేదు కానీ అప్పుడు నీతి ఉంటుంది, నేను విమోచిస్తాను అని చెప్పి ప్రభు ఇశ్రాయేలీల పక్షాన ఉంటాను అని చెప్పి 10వ అధ్యాయంలో చెప్తాడు. మీరు వివరంగా చదవాలి. 11వ అధ్యాయంలో 1000 సంవత్సరాల పాలన గురించి రాయబడి ఉంటుంది. తోడేలు గొర్రెపిల్ల కలిసి ఉంటాం, సింహము గడ్డి తినడం, నాగుపాము ఉన్న పుట్ట మీద కూడా పాలు తాగే పిల్లోడు ఉన్నా కూడా అది ఏ హాని చేయకపోవడం, అంటే దేవుని యొక్క పాలన ఎలా ఉండబోతుంది అనేది రానున్న కాలంలో ఈ 11వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అలాగే ఈ చెరకాలంలో ఇశ్రాయేలీలు వెళ్ళిపోతారు కదా, భూదిగంతముల వరకు వెళ్ళిపోయిన వాళ్ళందరూ నేను సమకూర్చి పోగు చేస్తాను అని 12వ అధ్యాయంలో 11వ అధ్యాయము 12వ వచనంలో ప్రభు మాట్లాడతాడు. ఇక 12వ అధ్యాయానికి వచ్చేపాటికి ఇశ్రాయేలీలు విమోచింపబడిన తర్వాత వాళ్ళు వచ్చి చక్కగా ప్రభువుని స్తుతిస్తూ ఒక పాట పాడతారు. అది 12వ అధ్యాయంలో ఆ పాట ఒక 6 వచనాల్లో రాయబడి ఉంటుంది. అలాగే 13వ అధ్యాయంలో బబులోను గురించి ప్రభు ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. బబులోను గురించి దేవుని తీర్పులు అమలు చేయడానికి దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటున్నాడు. అదే బబులోన్ అంటే ఇప్పుడు ఇరాక్, ప్రజెంట్ ఇరాక్ అన్నమాట. ఈ నెబుకద్నెజరు వీళ్ళంతా అక్కడ నుండి వచ్చిన వాళ్ళే. సో ఈ బబులోను దేశాన్ని పాలిస్తున్న రాజుకి దేవుడు తానే అధికారం ఇచ్చి వారిని చెరలోని తీసుకువెళ్ళడానికి పంపించాడు అనే విషయము మనకు 13వ అధ్యాయంలో కనిపిస్తుంది. 14లో ఈ చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మరలా తిరిగి వస్తారు. కానీ ఈ చెరలో ఉన్నప్పుడు ఈ బబులోను రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇశ్రాయేలీయులు చాలా బాధ పెడతారు. అంటే ఇదంతా జరగబోయేది బాధ పెడతారు. వాళ్ళని దేవుడు బాధిస్తాడు. మీకు అధికారం ఉంది కదా, ఇష్టానుసారంగా బాధిస్తే కుదరదు, మీరు వాళ్ళని బాధించారు కాబట్టి నేను మిమ్మల్ని బాధిస్తాను అని వాళ్ళకి దేవుడు ఇవ్వబోయే శిక్ష గురించి 3వ అధ్యాయంలో ఉంటది. అలాగే ఈ 14వ అధ్యాయం 12వ వచనంలో సాతాను గురించిన ప్రవచనాలు, అంటే జరిగినవి ప్రవచన రూపంగా ఉంటాయి. తేజో నక్షత్రమా, నేను దేవుడితో సమానంగా ఉందాని అనుకుంటావు, పడిపోయావు కదా. ఈ సాతాను లూసిఫర్ గురించిన మాటలు ఇక్కడ బైబిల్లో మొదటిసారిగా మనకి కనిపిస్తాయి. అలాగే ఫిలిస్తీయా అనే దేశం గురించి 29వ వచనంలో ప్రవచనం అనేది మనకు కనిపిస్తుంది. ఇది 14వ అధ్యాయం. ఇక 15వ అధ్యాయానికి వచ్చేపాటికి మోయాబు దేశం గురించి, మోయాబుకు రాబోయే శిక్ష గురించి దేవుడు 15వ అధ్యాయంలో తెలియజేస్తాడు. 16వ అధ్యాయంలో మోయాబీల గర్వం వల్ల వాళ్ళకి శిక్ష రాబోతుందనే విషయం, ఎందుకు రాబోతుందనే విషయం అనేది అక్కడ దేవుడు వాళ్ళకి తీర్చబోయే తీర్పు గురించి 16వ అధ్యాయంలో క్లియర్గా రాయబడి ఉంటుంది. ఇక 17వ అధ్యాయంలో దమస్కు అనే రాజ్యం గురించి, మోయాబు అంటే తెలుసు కదా, ఇది లోతు సంతానం వల్ల, తన బిడ్డల వల్ల వచ్చిన సంతానం, ఆ సంతానం మోయాబీలు. అలాగే ఇక్కడ దమస్కు ఎవరిది అంటే ఇశ్రాయేల్ రాజ్యం కాదు. ఇది దమస్కు అనేది సిరియా రాజ్యం. సిరియా రాజ్యాన్ని గురించి కూడా దేవోక్తి ఉంటుంది. దీని ప్రభావం క్షీణించిపోతుంది, ఎందుకంటే దేవుణ్ణి మర్చిపోయారు కాబట్టి అనే విషయము ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇది 17వ అధ్యాయం. 18వ అధ్యాయంలో కూషు నది అవతల ఉన్నటువంటి దేశం గురించి, ఎత్తైన ప్రజలు, నునుపైన చర్మం కలిగినటువంటి ప్రజలు, ఎత్తైన ప్రజలు అంటే బాగా హైట్గా ఉంటారు, సాఫ్ట్గా ఉంటారు, ఆ దేశం గురించిన ప్రవచనం. 19వ అధ్యాయంలో ఐగుప్తు దేశాన్ని గురించిన ప్రవచనం. రాబోయే కాలంలో ఐగుప్తుకి ఏమవుతుంది, ఐగుప్తులో ఉన్న విగ్రహారాధన, మంత్రాలు, తంత్రాలు ఇవన్నీ అయిపోయి మీ జ్ఞానులంతా నశించిపోతారు అనేటువంటి విషయం కూడా ఐగుప్తు దేశంలో జరగబోయే వాటన్నిటిని, ఐగుప్తుల కర్ణపిశాచులు, జ్ఞానులు ఇవన్నీ ఉంటారు కదా, వాటన్నిటి గురించి క్లియర్. రాబోయే రోజుల్లో మీకు ఇవన్నీ నాశనం అయిపోతాయి, ఐగుప్తులో కూడా దేవుణ్ణి ఎరిగే ప్రజలు ఉంటారు అని, ఐగుప్త అష్షూరీయులను కూడా ఆశీర్వదిస్తానని 19వ అధ్యాయం చివరిలో ప్రభువు మాట్లాడతాడు. తర్వాత 20వ అధ్యాయంలో చూస్తే యెషయాతో చెప్తాడు కదా, 20వ అధ్యాయంలో ఇదిగో ఒక విషయం ఉంటుంది. అష్షూరు రాజు ఏం చేస్తాడంటే అష్టోదు అనేటువంటి వారితో యుద్ధం చేస్తాడు. ఆ టైంలో యెషయాతో అంటాడు కదా, నువ్వు నీ పాదాలకి జోళ్ళు లేకుండా నడు అంటాడు. ఇలా నడుస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఇదిగో నువ్వు 3 సంవత్సరాలు ఈ పై వస్త్రం లేకుండా, చెప్పులు లేకుండా నడిచావు. అలాగనే రానున్న కాలంలో ఐగుప్తు గురించి, కూషు గురించి ఇదంతా సూచన. రానున్న కాలంలో ప్రజలు ఎలానే అయిపోతారు, నువ్వు ఎలా అయితే ఇవి లేకుండా నడుస్తున్నావో వాళ్ళు ఇలాంటి దీనమైన పరిస్థితికి వెళ్తారు అనే విషయం వాళ్ళకి తెలియజేయమని చెప్తాడు. తర్వాత 21వ అధ్యాయంలో అడవి దేశము అరేబియా గురించి ఇక్కడ కొన్ని ప్రవచనాలు ఈ అధ్యాయంలో మనకి 21వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. 22వ అధ్యాయంలో దర్శనపు లోయ గురించి ఇక్కడ ఉంటుంది. ఈ ప్రజలు ఎలా ఉన్నారంటే అల్లరితో నుండి కేకలు వేసే ప్రజలని, చనిపోయే సమయం వచ్చినా కానీ
ఇక రేపు చచ్చిపోతాం కాబట్టి తిందాం పదా అని విందు చేసుకున్నారని 13వ అధ్యాయంలో. అంటే ఆ ప్రజలు ఆ విధంగా ఉన్నారు. ముందే సమాధులు రెడీ చేసుకుంటున్నారు, ఇదిగో నేను చనిపోతే దీంట్లో అని. ఇలాంటి ప్రజల గురించి ఈ అధ్యాయంలో ఉంటుంది. ఇదే 22వ అధ్యాయంలో మనం చూస్తే 22వ వచనంలో దావీదు ఇంటి తలపు అధికారం అంతా తన భుజాల మీద ఉంచుతాను, నేను ఓపెన్ చేస్తే ఎవరు తెరవలేరు, ఇశ్రాయేలీయుల ప్రజలను నేను స్థిరపరుస్తాను అనే మాట ఇక్కడ ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఇది ఒక ఆదరణ ప్రవచనం యూదులకి. ఇక 23వ అధ్యాయంలో తూరు అనే దేశం గురించి మాట్లాడతాడు. తూరు అనేది బాగా జరుగుతుంది, ఓడరేవు కలిగిన ప్రాంతాలు ఇవంతా, ఓడల ద్వారా ప్రయాణం బాగా జరుగుతుంది. ఆ దేశంలో యొక్క వ్యాపారం దెబ్బతినబోతుంది, అలాగే రాబోయే నష్టం గురించి దేవుడు మాట్లాడతాడు. తర్షీషు ఓడల గురించి, సముద్రపు వ్యాపారం గురించి, 70 సంవత్సరాలు రాబోయే శిక్ష గురించి, మొట్టమొదటిసారిగా 70 సంవత్సరాలు యెరూషలేముకి శిక్ష రాబోతుంది అనే విషయాన్ని యెషయా ద్వారా ఈ గ్రంథంలోనే 23వ అధ్యాయం 15వ వచనంలో మొదటిసారిగా తెలియజేస్తాడు. 70 సంవత్సరాల శిక్ష వస్తుంది అని. ఇక 24వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి దేశంలో క్షామం ఉంటుంది, యూదులకి క్షామం వస్తుంది, కొత్త ద్రాక్షారసం ఉండదు, పంటలు సరిగా పండవు, అంత నష్టం జరుగుతుంది అనే మాట 24వ అధ్యాయంలో ఉంటుంది. 25వ అధ్యాయంలో దేవుడు ఎంత గొప్పవాడు, ఒకప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలకి దేవుడు ఎలా సాయం చేసి ఐగుప్తు నుండి తీసుకొచ్చాడు, అయితే వీళ్ళు దేవుణ్ణి మర్చిపోయారనే విషయం, ఆయన తీర్పులు కూడా ఇందులో ఉంటాయి. మెస్సయ్యను గురించి, యేసుక్రీస్తు గురించి ప్రవచనం ఒకటి ఉంటుంది, అది 8వ అధ్యాయంలో. మరణము ఎన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేస్తాడంటే ప్రభు పునరుద్ధానుడు అవుతాడు అనే ప్రవచనం ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక 26వ అధ్యాయంలో యూద ప్రజల యొక్క స్తుతి గీతం, వాళ్ళు తిరిగి మరలా యెరూషలేముకు చేరుకున్నప్పుడు చెర నుండి మరలా వాళ్ళు పాడేటువంటి దేవుడి పట్టణాన్ని కాపాడాడు, మనల్ని కాపాడాడు అని వాళ్ళు ఒక స్తుతి గీతం పాడతారు. అది ఈ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. ఇక 27వ అధ్యాయంలో మరలా ద్రాక్ష తోట గురించి రాయబడింది. ఒక మనోహరమైన ద్రాక్ష తోట ఉండింది అని మరలా 27వ అధ్యాయంలో 3వ వచనంలో ఆ ద్రాక్ష తోటకి నేను కాపు కాస్తాను అంటే ఎవరు కాదు, యూదా ప్రజలే, నేను మిమ్మల్ని కాపాడుతాను, అయితే మీరు నాతో సమాధాన పడాలి, మీ ఆలోచనలు సరిగా లేవు, మీ క్రియలు సరిగా లేవు, మీరు పాపంతో ఉన్నారు, వాటిని విడిచిపెట్టండి, నేను మిమ్మల్ని కాపాడుతాను అనేటువంటి రూల్ కూడా 27వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 28వ అధ్యాయంలో ఈ ఎఫ్రాయిము ప్రజల గురించి ఇశ్రాయేలును ఉద్దేశించే మాట్లాడుతూ ఉంటాడు. మీరు త్రాగుబోతులుగా ఉన్నారు, మద్యం తాగి సోలిపోతా ఉన్నారు, యాజకులు అలా ఉన్నారు, కాబట్టి దేవుని వాక్యం చదవండి, కొంత ఇచ్చట కొంత అచ్చట మనకు దొరుకుతుంది, మీరు అవి చేయడం లేదు, మేము మరణంతో నిబంధన చేసుకున్నాం అని అంటున్నారు. కానీ సియోన్లో స్థిరమైన పునాది రాయి అనే మాట 16లో ఇక్కడే మనకు కనిపిస్తుంది. నేను నిబంధన చేశాను అనే ప్రజలతో 28వ అధ్యాయంలో మాట్లాడతాడు. ఇక 29వ అధ్యాయంలో అరియేలుకు శ్రమ, అరియేలు అని అంటే యెరూషలేం అనమాట, యెరూషలేమును అరియేలు అని కూడా అంటారు. సో సంవత్సరం వెంట సంవత్సరం జరగనివ్వండి, పండుగలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి, అయితే ఇదిగో హఠాత్తుగా మీకు నష్టం రాష్ట్రము రాబోతూ ఉంది. మీ ఎలా ఉన్నారు 29:13లో వీళ్ళు నోటి మాటతో ప్రభు దగ్గరికి వస్తున్నారు కానీ హృదయం దేవునికి దూరంగా ఉంది. అందువల్ల దేవుడు అంటున్నాడు కదా, మీ హృదయం దూరంగా ఉంది, నోటి మాటలతో దగ్గరకు వస్తున్నారు, మీరు దేవునితోనే వాదిస్తున్నారు, మీకు శిక్ష రాబోతుందని 29లో అంటాడు. ఇక 30వ అధ్యాయంలో చూస్తే ఇశ్రాయేలీయులు యుద్ధం వచ్చే ప్రతిసారి వాళ్ళ మీదకి ఏదైనా శత్రువుల భయం వస్తే లెగిస్తే ఐగుప్తు వెళ్తున్నారు. ఈ రాజులు ఐగుప్తు రాజును పట్టుకుందాం, ఆడ హెల్ప్ తీసుకుందాం. ఎందుకు వెళ్తున్నాడంటే వాళ్ళకి రథాలు ఎక్కువ, గుర్రాలు ఎక్కువ, ఆడికి సైన్యం ఎక్కువ కదా. అందుకే ప్రభు అంటాడు కదా, ఐగుప్తును ఆశ్రయిస్తున్నారు, మీరు వాక్యాన్ని దోసేస్తున్నారు, నేను దయ చూపిద్దాం అనుకుంటున్నారు కానీ మీరు అది చేస్తున్నారు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీ ఫలాలను ఆశీర్వదిస్తా, మీ గాయాలు నేను కడతాను, మీరు ఐగుప్తును ఆశ్రయించవద్దు అని 31లో అదే కంటిన్యూషన్ ఉంటుంది. నువ్వు దేవుని లక్ష్య పెట్టకుండా ఐగుప్తు వెళ్తున్నారు వారు, గుర్రాలు రథాలు అని, వాళ్ళు మనిషే కదా వాడు కూడా, కానీ యుద్ధానికి గుర్రాలు ఇవి కాదు, నా సహాయం ఉండాలి, మీరు నన్ను ఆశ్రయించండి, నా వైపు తిరిగితే నేను మిమ్మల్ని దీవిస్తాను అని 31వ అధ్యాయంలో క్లియర్గా చెప్తాడు. ఇక 32వ అధ్యాయంలోకి వచ్చేపాటికి దేవుని గురించి కాని మాటలు మాట్లాడుతున్నారు, అన్యాయం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, మీ ఇష్టం వచ్చినట్టుగా ఉంటున్నారు, కాబట్టి మీకు నష్టం జరుగుతుంది అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తాడు. ఇక
వాళ్ళ వాళ్ళ కుటుంబాల్లో జరుగుతున్న నష్టం, ఆనందపురంలో ముళ్ళ తప్పులు వచ్చేసినాయి అని చెప్పేసి అంటే వీళ్ళ రాజ్యం ఒకప్పుడు బాగుండేది, కానీ ఇప్పుడు నష్టం వైపు, నాశనం వైపు వెళ్ళిందనే విషయాన్ని ప్రభు వాళ్ళకి ఆ అధ్యాయంలో తెలియజేస్తా ఉన్నాడు. అయితే 33వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, ఈ దోపిడీ చేస్తున్నటువంటి మీరు, ఈ వంచన చేస్తున్నటువంటి ప్రజలుగా ఉన్నారు, నీతి న్యాయంతో నేను మిమ్మల్ని నింపుతాను, మీరు నీతిగా నడుచుకోండి, నా దగ్గర సమాధాన పడండి. 1వ అధ్యాయంలో ఏం చెప్పాడు? అవే మాటలు, మీరు మీ పాపం మానుకొని సరి చేసుకొని మరలా నా ఎద్దకు రండి, అప్పుడు నేను మీకు సహాయం చేస్తాను అని దేవుడు చెప్తా ఉంటాడు. ఇక 34వ అధ్యాయంలో సమస్త భూమిపై దేవుని యొక్క కోపం ఎలా రాబోతుందో, ప్రతీకారం దేవుడు ఎలా చేయబోతున్నాడో ఆ అధ్యాయంలో ఉంటుంది. 35లో యెరూషలేము పట్ల మరలా దేవుడు ప్రేమ కలిగి, మరలా వాళ్ళని ఆదరించి, మరలా వాళ్ళ రాజ్యాన్ని పునర్నిర్మిస్తానని ఒక గొప్ప వాగ్దానం అనేది ఈ 35వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. తర్వాత 36వ అధ్యాయంలో ఈ అష్షూరు రాజు, యోధా రాజు అయినటువంటి హిజ్కియా పాలనలో ఆ అష్షూరు రాజు ప్రగల్భాలు పలికి దండయాత్ర చేయాలని చూస్తున్నప్పుడు, అప్పుడు ఆ టైంలో ఇతను ప్రార్థన చేస్తాడు. అప్పుడు యెషయా ద్వారా దేవుడు చెప్తాడు అతను రాళ్లే అని. ఆ సంఘటన 36, 37 అధ్యాయాల్లో ఉంటుంది. అందరికి తెలిసిందే. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రభువా అష్షూరు రాజు ఇలా ప్రగల్భాలు పలుకుతున్నాడని ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప జయం ఇస్తాడు. అయిపోయిన తర్వాత హిజ్కియాకి 38లో భయంకరమైన రోగం వచ్చినప్పుడు అతను ప్రార్థన చేస్తే దేవుడు అతని ఆయుష్ని పొడిగిస్తాడు, 15 సంవత్సరాలు పొడిగిస్తాడు. కాల గమనాన్నే ప్రభు ఏం చేశాడంటే మార్చాడు. ఆ సంఘటన మనకు 38లో కనిపిస్తుంది. 39లో బబులోను రాజు ఏం చేస్తాడంటే ఇతన్ని పరామర్శించడానికి వస్తాడు హిజ్కియాని. రోగం వచ్చింది కదా, తగ్గిపోయింది కదా అని. ఏదో పరామర్శకు వస్తే ఏదో వచ్చినోడిని అలా పరామర్శకు వచ్చినోడిని అలా రిసీవ్ చేసుకోకుండా తన రాజ్యంలో ఉన్న సంపదన అంతా చూపిస్తాడు. సైన్యం, లెక్కలు మొత్తం వెచ్చులుగు పోయి అన్ని చూపిస్తే అప్పుడు దేవుడు యెషయా ద్వారా చెప్తాడు, రానున్న కాలంలో ఈ మొత్తం పోతాయి, వాడు వచ్చి దోచుకుంటాడు. వాడు వచ్చి చూశాడు, అప్పుడు శత్రువుకి ఎవడన్నా బలాలను చూపిస్తారా? ఆశ పుట్టదా? ఇంత ఉంది నా దగ్గర సంపద అంటే. కాబట్టి రానున్న కాలంలో ఇదంతా జరుగుతుంది అని చెప్తాడు. తర్వాత 40వ అధ్యాయం నుంచి ఓ డిఫరెంట్ అండి, 66 దాకా ఇది ఒక భాగం. ఇప్పటిదాకా ఒక ఎత్తు అయితే యెషయా గ్రంథంలో 40 నుంచి 66 దాకా ఆదరిస్తూ, వాళ్ళని బలపరుస్తూ, శ్రమల్లోకి వెళ్ళిపోయాక మరి వాళ్ళు ఇంకా పతనమైపోతారు కాబట్టి ఆ టైంకి అవసరమైన ప్రవక్త యొక్క ఆదరణ మాటలు, దేవుని మాటల ప్రవక్త ద్వారా వస్తాయి. 4వ అధ్యాయంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించినటువంటి ప్రవచనం, అరణ్యంలో ఒక స్వరం వినబడుతుంది, దేవుని మార్గమును సరళం చేసే స్వరమని బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించినటువంటి ఆ ప్రవచనం 3వ వచనంలో మనకి కనిపిస్తుంది. ఇది 40వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అలాగే సర్వ శరీరులు గడ్డి లాంటి, ఈ గడ్డి లాంటి వాళ్ళు కనిపిస్తుంది కదా, ఈ గడ్డి లాంటి వాళ్ళు మనుషులు అని చెప్పి మనిషి గురించి మాట్లాడతాడు. సృష్టి నిర్మాణం గురించి 22వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, నివాసులు మిడతల్లాగా ఉన్నారు. పైనుండి చూస్తే, ఫ్లైట్లో నుండి చూస్తే అంతా పెద్ద పెద్ద నగరాలే చిన్న పేకమేడల్లాగా కనిపిస్తాయి. మనం ఎంత కాబట్టి ఆ విషయం ఉంటుంది. దేవుడు శక్తిహీనులకు బలాన్ని అభివృద్ధి చేస్తాడని, ప్రార్థన చేస్తే బలాన్ని ఇస్తానని, నూతన బలాన్ని కూడా బలాన్ని ఇస్తాడు, బలహీనులకి బలాన్ని ఇచ్చి కొత్త బలం ఇస్తాడు. ఇవన్నీ కూడా ఈ అధ్యాయం చివరిలో మనకి కనిపిస్తుంది. అందుకే 41లో అంటాడు కదా, నా సన్నిధికి రండి, వచ్చి సమాధాన పడండి, నా దగ్గరకు వచ్చి మీరు సమాధాన పడితే నేను మీకు సహాయం చేస్తాను, అద్భుత కార్యాలు చేస్తాను, ఒకప్పుడు ఎలాగ మీకు చేశానో అలాగే నదులు పారేలా చేస్తాను, నీటి ఊటలు వస్తాయి, అరణ్యం నీటి ఊటగా మారుతుంది, ఎండిపోయిన నేల నీటి బుగ్గలుగా మారుతుంది, నా దగ్గరకు రండి, సమాధాన పడండి అని పిలవటం మనకి ఈ 41వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇక 42వ అధ్యాయంలో యేసయ్య గురించిన ప్రవచనం అండి. ఇదిగో ఆయన యెరూషలేములో మందిరంలో నిలబడి ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అది వచ్చింది కదా, ఆయన మందిరంలో నిలబడి మనకి ఎక్కడ కనిపిస్తుందంటే క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తలోనికి మనం వెళ్ళినప్పుడు యేసు ప్రభు దేవాలయంలోనికి వెళ్ళి వాక్యం చదివి వారి మధ్యలో అంటాడు కదా, ఇప్పుడు ఇదిగో ఈ లేఖన భాగం మీ మధ్యలో నెరవేర్చబడింది అని చెప్పి చెప్పగానే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇదేంటి, ఇది ఇప్పుడు నెరవేర్చబడటం ఏంటి, ఇది మెస్సియాని గురించి చెప్పిన ప్రవచనం కదా, ఇది యెషయా చెప్పిన ప్రవచనం కదా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అనుకుంటా ఉంటారు. ఆ ప్రవచనమే ఈ ప్రవచనం, యెషయా చెప్పిన ఈ ప్రవచనం 42వ అధ్యాయంలో మనకు అది
క్లియర్గా కనిపిస్తుంది. అలాగే నేను విగ్రహాలకి నాకు రావాల్సిన మహిమను నేను ఇవ్వను, ఇశ్రాయేలీయుల్ని నేను ఒక నూతనమైన మార్గంలో నడిపిస్తాను, నేను మిమ్మల్ని నడిపిస్తాను, నేను మీకు తోడుగా ఉంటాను అనే గొప్ప ఆదరణ మాటలు ఈ అధ్యాయంలో మనకి కనిపిస్తాయి. ఇక 43లోకి వస్తే ఇశ్రాయేలీయులు మీరు నా సొత్తు అని అంటాడు. దేవుని ప్రేమ, ఆదరణ, వాళ్ళ సమకూర్చే వాగ్దానాలు, నేను మీకు తోడుగా ఉన్నాననే వాగ్దానాలు అందులో ఉంటాయి. 43వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో ఉన్న మాటలు ఏంటి అంటే, ఇశ్రాయేలీయుల ప్రజల గురించి మీరు నా సొత్తు, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని చెప్పి ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ, ఇక అయిపోయినాయి మీరు భయపడొద్దు, నేను మిమ్మల్ని విమోచిస్తాను, మరలా మిమ్మల్ని ఈ దేశానికి తీసుకొస్తా, 70 సంవత్సరాలు చెరలోకి వెళ్తున్నారు కదా, నేను మరలా మిమ్మల్ని తిరిగి తీసుకొని వస్తాను, నేను మాత్రమే మీకు దేవుణ్ణి, నేను కార్యం చేస్తే ఎవడు తిప్పివేయలేడు, నేను సముద్రంలో త్రోవ కలుగజేస్తాను అని దేవుడు తన ఆశ్చర్యమైన గొప్ప కార్యాలు వారి జీవితంలో ఒక నూతన క్రియ చేయబోతున్నాను అని ఒక గొప్ప ఆదరణతో కూడిన మాటలు ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. 24లో అంటాడు కదా, మీరు మీ పాపాల చేత నన్ను విసిగించారు, అయినా నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను అనే మాట కూడా 43వ అధ్యాయంలో మాట్లాడతాడు. ఇక 44వ అధ్యాయంలోనికి వచ్చేపాటికి, నేను గర్భంలో ఉండగానే నిన్ను రూపించాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. దప్పిగొన్నవాడి మీద నీళ్లు జల్లినట్లుగా నేను మీకు సహాయం చేస్తాను అన్నాడు. అయితే విగ్రహాలు ఎవరు తయారు చేస్తారు, దాని పరిస్థితుల గురించి ఒకడు ఒక చెట్టు కొమ్మ మొద్దు తీసుకుంటాడు, ఒకడు తీసుకెళ్ళి ఒకడు చలిమంటేసుకుంటాడు, ఒకడు దాంతో విగ్రహం చేస్తాడు, ఒకడు రకరకాలుగా ఉపయోగిస్తున్నారు. మైండ్ ఉండదా? ఈ విగ్రహాలు ఇవన్నీ మనుషుల కల్పితాలు, నేను అలాంటి వాడిని కాదు అని దేవుడు తన గొప్పతనాన్ని అలాగే విగ్రహాల్లో ఉన్నటువంటి వ్యర్థత్వాన్ని గురించి తెలియజేస్తూ వారిని క్షమిస్తాను అనే మాట చెప్తూ 44వ అధ్యాయంలోనే ఒక గొప్ప మాట మనకి కనిపిస్తుంటుంది. అదేమిటి అంటే 28వ వచనంలో, కొరేషు అనే వ్యక్తి నా మంద కాపరి, నా మందిరాన్ని అతను తిరిగి నిర్మించడానికి నేను అతన్ని వాడుకుంటాననే ఓ ప్రవచనం అసలు కొరేషుతో చెప్పాను అన్నాడు. అసలు ఇంకా ఏం జరగక మునిపే చెప్పాడు. కొరేషు ఇంకా అసలు పుట్ల, కొరేషు అని పేరు కూడా స్పష్టంగా తెలియజేశాడు. ఒక రాజు వస్తాడు, అతను మందిరానికి పునర్నిర్మించడానికి సహాయపడతాడని అన్నట్టుగానే దానియేలు కాలంలో జరిగింది. కాబట్టి ఎంత గొప్ప దేవుని మాటలో చూడండి. అలాగే 45వ అధ్యాయంలో కొరేషుకు నేను మార్గాన్ని సరళం చేస్తా, రాజులందరిని ఒప్పిస్తా అని చెప్పాడు. అలాగే ఆయన్ని ప్రేరేపిస్తానని చెప్పాడు. అలాగే 45:18 నిరాకారముగా ఉన్న ఈ సృష్టిని ఏం చేశాడు, దేవుడు నివాస స్థలంగా మార్చాడు. ఇది దేవుని యొక్క గొప్ప శక్తి. అలాగే నేను చేస్తాను, అయితే మీ పట్ల కూడా నేను అలా చేస్తా, అయితే నాకు ప్రమాణ వాక్యాలు చెప్పండి, ప్రభువా ఇదిగో మేము ఇలా ఉంటామని మీరు ప్రమాణ వాక్యాలు చెప్పండి అని ఇశ్రాయేలీయులతో అంటూ, భూదిగంతపు నివాసులందరూ నా వైపే చూడాలి, నా వైపు చూసి రక్షణ పొందండి అనే ఓ గొప్ప వాగ్దానం కూడా ఈ 45వ అధ్యాయంలో 22లో మనకి కనిపిస్తుంది. ఇక 46లో బబులోను నాశనం గురించి చెప్తాడు. కల్దీయులు ఎలా పతనం అయిపోతారు, వాళ్ళు బాగా చదివి జ్ఞానం పొంది గర్వించి దేవుని పక్కన పెట్టి విగ్రహాలను ఆరాధన చేస్తూ కర్ణపిశాచి మంత్రాలు ఇవన్నీ నాకేం కాదు, మేము తిరుగులేని గొప్ప రాజ్యం అని అనుకుంటున్నారు. దొరసానిలాగా ఉంటున్నావు, ఒక్క రోజే నీకు నష్టం నాశనం జరుగుతుంది. ఎన్ని జ్యోతిష్యాలు చూసినా, ఎన్ని శకునాలు చూసినా, ఎక్కడికి వెళ్ళినా మీ మీదకి వచ్చే శిక్ష తప్పించలేరు అని 47వ అధ్యాయంలో క్లియర్గా తెలియజేస్తాడు. అలాగే 48వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అవిధేయులైన యూదా ప్రజలు అవిధేయులైపోయి ఉన్నారు, మీరు ఎప్పుడు తిరిగి వస్తారా, నేను మీకోసం ఎదురు చూస్తా ఉన్నాను. అయితే మీరు ఎలా ఉన్నారంటే, అక్కడ 4వ వచనంలో నువ్వు మూర్ఖుడు అని, నీ మెడ ఇనుప నరం, మెడ అంటే ఇనుప నరం, నరం మామూలుగా ఎటంటే వస్తుంది నరం, ఇనుమాట, ఇనుము ఎలా ఉంగుతుంది కొలిమిలోకి వెళ్తే తప్ప, మెడ ఇనుప నరం లాగుంది, నీ నుదురు ఇత్తడదని నాకు తెలుసు, విగ్రహ సంబంధమైన వాటి వైపు వెళ్ళిపోయి అపనమ్మకస్తుడు అయిపోయారు మీరు ప్రజలు, కాబట్టి నేను మిమ్మల్ని శిక్షిస్తాను, అయితే నేను మరలా తిరిగి మిమ్మల్ని తీసుకొని వస్తాను, నడవలసిన త్రోవలో నడిపిస్తా, మీకు ఉపదేశం చేస్తాను, మిమ్మల్ని విమోచిస్తానని ఈ 48వ అధ్యాయంలో తెలియజేస్తాడు. 49వ అధ్యాయంలో ఇశ్రాయేలు పునర్నిర్మాణం, చెరలో నుండి తిరిగి వస్తారు, దేవుడు వాళ్ళని తిరిగి నడిపిస్తాడు,
దేవుడు వారి పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. నిరాశలో ఉన్నారు ఇశ్రాయేలీయుల ప్రజలు. అలాంటి టైంలో వారికి నిరీక్షణగా ప్రభు తన కార్యాలు చేస్తానని, ఆయన ఆదరిస్తాను అనేటువంటి మాటలు మనకి ఇక్కడ కనపడతాయి. దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు అనుకుంటారు ఆ టైంలో. ఈ అన్ని ప్రవచనాలు జరగబోయాయి. చెరలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు అనుకుంటారు. అందుకే ప్రభు అన్నాడు కదా, ఓ దేవుడు మమ్మల్ని మర్చిపోయాడులే, ఇక ఏముందిలే అని అనుకుంటారు. అయితే దేవుడు అంటున్నాడు కదా, నేను మర్చిపోలేదు మిమ్మల్ని. తల్లి తన గర్భం పుట్టిన వాళ్ళని మరుస్తుందా? వాళ్ళు మరిచినా నేను మిమ్మల్ని మరువననే మాట ఈ సందర్భంలో అంటాడు. నేను మిమ్మల్ని పోషిస్తా రాజుల ద్వారా, నేను మిమ్మల్ని పోషిస్తాను, మిమ్మల్ని నడిపిస్తాను, మీ పిల్లల్ని నేను సంరక్షిస్తాను, నా కృప మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టదు అని ప్రభు మాట్లాడిన మాటలు ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. అలాగే 50వ అధ్యాయంలో మనం చూస్తే, ఎందుకు మరి మీరు ఇలా అయిపోయారంటే దీనికి కారణం మీ పాపాల వల్లే మీరు ఇలా అయిపోయారు అని చెప్తాడు. 50వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు గురించిన ప్రవచనం ఉంటుంది. కొట్టు వారికి వీపును అప్పగిచ్చావు, తల వెంట్రుకలు పెరుగు వారికి చెంపలు అప్పగిచ్చావు, ఉమ్ము వేయి వారికి అవమానింపబడే వారికి ఆయన ఈ బాడీ అప్పగిచ్చేసుకున్నాడు. ఇది యేసయ్యను గురించిన ప్రవచనం. అది నెరవేర్చబడింది ఆయన శిలువ మరణానికి ముందు. ఇక 51లో ఇశ్రాయేలీయులకు తెలియజేస్తున్నాడు, యూదులకి. ఆలోచించండి, అబ్రహాం ఒంటరిగా ఉన్నప్పుడు పిలవలేదా? శారా పిల్లలు లేని టైంలో నేను ఆమె గర్భమును తెరిచి నేను ఆమెను ఆశీర్వదించి ఇంతమంది అయ్యేటట్టు చేశాను. నేను చేయగలను ఏదైనా. నేను మిమ్మల్ని మరలా తిరిగి బాగు చేస్తాను. పాడైపోయిన మీ స్థితిని నేను మరలా మారుస్తా. చీకట్లో ఉన్న మీ బ్రతుకులో వెలుగు తెస్తా. మనుషులు పెట్టే నిందలకి మాటలకి మీరు భయపడొద్దు. సృష్టికర్తనైన నేను మిమ్మల్ని మరిచిపోను, నేను మిమ్మల్ని కాపాడుతాను అనే ఆదరణ మాటలు 51లో కనిపిస్తాయి. 52లో కూడా సియోను యెరూషలేం గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు బలము ధరించుకో. మీరు ఊరకనే అమ్మబడ్డారు కదా, ఊరకనే అమ్మబడ్డారు, అలాగనే ఊరకనే తిరిగి వచ్చేసేస్తారు. వ్యర్థమైన వాటిని మీరు ఆచరించారు కాబట్టి అదంతా అయింది. ఇప్పుడు నేను మిమ్మల్ని విమోచిస్తాను, మిమ్మల్ని విడిపిస్తాను అని ఒక గొప్ప ఆదరణతో కూడిన ప్రేమ కలిగిన మాటలు ఈ 52వ అధ్యాయంలో చెప్తాడు. ఐగుప్తు నుండి, అష్షూరు నుండి నేను మిమ్మల్ని మరలా విడిపిస్తాను, మీరు మరలా తిరిగి యూదా దేశంలో నివసిస్తారు అని 52వ అధ్యాయంలో క్లియర్గా 4వ వచనంలో ప్రభు వాళ్ళకి చెప్తాడు, తిరిగి వస్తారు అనే విషయం. ఇక 53వ అధ్యాయం అంతా యేసు శిలువ మరణాన్ని గురించినటువంటి గొప్ప ప్రవచనం. ప్రతి వ్యక్తి చదవాలి. యెషయా 53లో యేసు ప్రభు యొక్క మరణం గురించి, ఆదరణ గురించి రాయబడినటువంటి మాటలు మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి. యేసు ప్రభు యొక్క మరణం, ఎలాగా ఆయన స్వరూపాన్ని కోల్పోయాడు, మన వ్యసనాలు ఆయన మీద పడ్డాయి, మనకు రావాల్సిన శిక్ష ఆయన ఎలా క్లియర్గా భరించాడు ఇక్కడ క్లియర్గా రాయబడి ఉంది. మన వ్యసనాలు ఆయన భరించాడు, మన దుఃఖము, నష్టం, నాశనం, మనకు రావాల్సినవన్నీ మనం తప్పిపోయాం. మన అతిక్రమ క్రియలు బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మనకు రావాల్సిన శిక్ష ఆయన పొందాడు. చనిపోయాక ఆయన ఒక ధనవంతుడి సమాధిలో ఉంచబడతాడు, ఆయన తిరిగి లెగుస్తాడు. ఆయన పిలాతు ఎదుట ఏ మాట మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అందరి ఎదుట తిరిగి లేచి ఆయన అవిధేయులైన వారి కొరకు విజ్ఞాపన చేస్తాడు. ఇదంతా యేసయ్య శిలువ మరణ పునరుద్ధానములు గురించినటువంటి ఒక గొప్ప ప్రవచనంతో కూడిన అధ్యాయం. ఇక 54లో ఇశ్రాయేలీయులు మరలా తిరిగి వచ్చిన తర్వాత అభివృద్ధి పొందుతారు. మరలా వాళ్ళందరూ ఒక రాజ్యంగా ఉంటారని, దేవుని విడువని కృప, పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు అంటే 54:10లో జాలితో కూడిన మాటల ఆయన చెప్తాడు. 17లో నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని కూడా చెప్తాడు. ఇలా ఇది 54. ఇక 55లో మీరు రండి, మరలా నా దగ్గరకు రండి, మీ దుష్ట తలంపులు, దుష్ట మార్గాలు విడిచిపెట్టి నా దగ్గరకు రండి, నేను మీద జాలి పడతాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని ప్రభు 55లో అంటాడు. 56లో అన్యజనులకు కూడా రక్షణ ఇస్తున్నాను, రాబోయే కాలంలో అన్యజనులు కూడా రక్షణ పొందుతారు అని దేవుడు అక్కడ తెలియజేస్తూ, నా ఆజ్ఞలు పాటిస్తే మీకు రక్షణ ఉంటుంది, కానీ మీ దేశంలో కాపర్లు గుడ్డి వాళ్ళు అయిపోయారు, మూగవాళ్ళు అయిపోయారు, మూగ కుక్కల్లాగా అని దేవుడు ఆ విషయాన్ని వాళ్ళకు కూడా తెలియజేస్తాడు. 57లో మరి నీతిమంతులు నశించిపోతున్నారు, ఎవరు ఆలోచించట్లా, భక్తులు కొనిపోబడుతున్నారు, ఎవరు పట్టించుకోవడం లేదు. ఓవైపు ఏం చేస్తున్నారు అని అంటే మంత్ర ప్రయోగాలు చేస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, వ్యభిచారాలు, వేశ్య సంతానం. అంటే వీళ్ళు ఉన్నత స్థలాలకు వెళ్ళి బలి అర్పించడాన్ని దేవుడు అలా పోల్చాడు. ఇవన్నీ కరెక్ట్ కాదు, విగ్రహాలు నమ్ముకుంటే ప్రయోజనం ఏముండదు,
నన్ను నమ్ముకొని నన్ను ఆశ్రయిస్తే మీకు మేలు జరుగుతుంది అని దేవుడి అధ్యాయంలో తెలియజేస్తాడు. 15-16 వచనాల్లో వినయంగా ఉంటే నలిగిన మనసు ప్రాణం కలిగిన వారిని, దీన మనసు ఉంటే వారిని ఉజ్జీవింపజేస్తానని కూడా మాట్లాడటం ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఇక 58వ అధ్యాయంలో యాకోబు ఎందుకు మాకు ఇలా జరుగుతుంది అని అనుకుంటున్నారు, వాళ్ళ పాపం గురించి నాన్ స్టాప్గా చెప్పు బోరలో. ఏంటంటే వాళ్ళు పిచ్చి ప్రార్థనలు చేస్తున్నారు, ఉపవాసం ఉన్నారు, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి అంటారు నష్టం వస్తే. ఏం ఉపవాసం? నీ పని నువ్వు చేసుకుంటావు, కఠినమైన పని చేపిస్తారు పని వాళ్ళ చేత, అన్యాయం, అక్రమం, వివాదం, కలహం, గుద్దులాట, మళ్ళీ ఇటువైపు రాదు. ఉపవాసం అంటే ఇదా? ఉపవాసం అంటే కేవలం అన్నం తినకుండా ఉండటం కాదు, ఊరక తలకాయించుకొని జమ్ములా ఉండటం కాదు. ఆకలి కలిగిన వాడికి నీ భోజనం పెట్టి, బట్టలు లేని వాళ్ళు కనపడితే వాళ్ళకి బట్టలు ఇచ్చి, నువ్వు ఆ పూట తినకుండా ఉన్న దాన్ని పేదవాడికి పెట్టి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి. అది ఉపవాసం. నీతి, న్యాయం, పరిశుద్ధత ఉండాలి. అది దేవుడికి ఇష్టమైంది. అది లేకుండా ఊరికి అన్నం తినకుండా ఉంటే ఉపవాసం అంటే ఈ అధ్యాయం చదవండి 58 క్లియర్గా ఉంటుంది. నా మాటలు విని నా ఆజ్ఞలు పాటించి అప్పుడు చెప్పండి, అప్పుడు నేను మీ ప్రార్థన ఆలకిస్తాను. విశ్రాంతి దినాన్ని అపవిత్రపరుస్తున్నారు, విశ్రాంతి దినాన్ని వ్యాపారం చేస్తున్నారు ఆ రోజుల్లో. మరి ఇవన్నీ చేస్తా ఉంటే నేను ఎలా చేస్తాను? మీరు నా మాటలు విని దాని ప్రకారం పాటిస్తే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని 58లో అంటాడు. 59లో ఎందుకు రక్షణ రావట్లేదు అంటున్నారు? మీ పాపాలే. నా చెయ్యం కుర్చు కాలేదు, నా చెవులు మందం కాలేదు, మీ పాపాలు. అపవిత్రమైన మాటలు, కపటపు మాటలు, చెడు చూపులు, చెడు ఆలోచనలు, చెడు చేయడానికి పరిగెత్తే పాదాలు, అన్యాయం, అక్రమం, అసమాధానం, నీతి లేకపోవడం, లంచగొండితనం, ఇవే మీ నాశనానికి కారణం. అయితే రాబోయే కాలంలో నేను వీటన్నిటి నుండి తప్పించి మీ పిల్లలందరినీ కాపాడి ఆశీర్వదిస్తాను అని 59వ అధ్యాయంలో ప్రభు అంటాడు. ఇక 60వ అధ్యాయం గొప్ప ఆదరణ. లెమ్ము తేజరిల్లు అనే గొప్ప పాట ఉంది. లే తేజరిల్లు, నీకు వెలుగు వచ్చేసింది, నువ్వు నాశనం అయిపోయావు, నష్టం అయిపోయావు అనుకుంటున్నావు, చెరలోనికి వెళ్ళావు, ఇంకేముంది అనుకుంటున్నారు కదా. ఇదిగో దేవుడు మిమ్మల్ని చెరలో నుండి తీసుకొని వచ్చేస్తాడు. తిరిగి రండి. తిరిగి వస్తే మరలా యథావిధిగా ప్రజలు సమకూర్చబడతారు. వ్యాపారం అంతా మరలా యథావిధిగా నడుస్తుంది. మందిరంలో పరిచర్య యథావిధిగా జరుగుతుంది. పాడైపోయిన మందిరం తిరిగి కట్టబడుతుంది. దేవుడు ప్రేమిస్తాడు. నీతి, సమాధానం ఉంటుంది. ప్రజలు వృద్ధి చెందుతారు. మీరు ఆశీర్వదించబడతారనే మాట వెరీ క్లియర్గా ఈ అధ్యాయంలో మనకి 60లో కనిపిస్తుంది. ఇక 61వ అధ్యాయంలో ప్రభు గురించిన ఒక గొప్ప ప్రవచనం కూడా ఉంది. చీకట్లో బంధించబడిన వారిని విడిపిస్తాడు. వీళ్ళని విడిపిస్తాడు. యేసు ప్రభు గురించిన ఒక ప్రవచనం మనకి. ప్రజలు నీతిగా ఉంటారు. రాబోయే కాలంలో మరలా ఈ పాడైపోయిన మరలా తిరిగి కట్టుకొని ప్రజలు సంతోషంగా, సమాధానంగా ఉంటారని ఈ అధ్యాయము తెలియజేస్తుంది. చూసిన వాళ్ళందరూ అవును, ఇలా ప్రజలు, ఈయన యెహోవా ప్రజలు, వాళ్ళు పాపం చేసి నష్టపోయారు కానీ దేవుడు వారిని మరలా సమకూర్చాడని అందరు చెప్పుకుని ఎలా చేస్తాను అంటాడు. అయితే ఎప్పుడు ఇది అంటే, నేను 62వ అధ్యాయంలో నేను మౌనంగా ఉండను, మీ పక్షాన కార్యం చేస్తాను, మీ పక్షాన యుద్ధము చేస్తాను, మీ పక్షముగా నేను నుండి మిమ్మల్ని మరలా చెరలో నుండి 70 సంవత్సరాల చెర నుంచి మరలా సియోనుకు తీసుకొని వస్తాను, మీరు విమోచింపబడిన ప్రజలు అవుతారు అని ఈ అధ్యాయంలో చెప్తాడు. ఇక 63లో ఇశ్రాయేలీల పక్షముగా దేవుడు యుద్ధం చేస్తానని, ఆయన మహా కనికరము వీళ్ళ మీద ఉంచుతానని చెప్పాడు. ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిన ప్రజలు. అయితే వారి యొక్క ప్రార్థన, గొప్ప దీనమైన ప్రార్థన ఈ అధ్యాయంలో మనకి, ఈ 63వ అధ్యాయంలో చాలా వండర్ఫుల్ ప్రేయర్ అనేది మనకి కనిపిస్తుంది. ఎలాంటి గొప్ప ప్రార్థన ఉంటుందంటే, ఇదిగో అరణ్యంలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. సముద్రాన్ని తోడుకొని వచ్చాడు. సముద్రాన్ని పాయలు చేసి తోడుకొని వచ్చిన వాడు ఏడి? పరిశుద్ధాత్మను తమలో ఉంచిన వాడు ఏడి? వాళ్ళ ముందు నీళ్లను విభజించాడు. ఆయన ఏడి అంటే ఇలా రోజులు మారిపోయినాయి. ఒకప్పుడు అవన్నీ చెప్పుకోవడానికి బాగున్నాయి, ఇప్పుడు అవి లేవు. ఆ రోజులు ఏమైనాయి? ఈ కసి మనుషులో తగ్గిపోయింది. దేవుడు మాతో ఉండి ఇన్ని గొప్ప కార్యాలు చేస్తే లేవేంటి ఇప్పుడు అనే మనుషులు లేరు. అవి ఏవి? ఈ శౌర్య కార్యాలు ఏమైపోయినాయి? ప్రభువా, నువ్వు అంగీకరించపోయినా నువ్వే మా దేవుడు, నువ్వే మాకు తండ్రివి. అబ్రహాము మాకు తండ్రి, మా పితరుడు నీవు. అబ్రహాము వాళ్ళని భౌతికంగా వాళ్ళకి పితరుడు, కానీ నువ్వు మాకు తండ్రివి, మా దేవుడు నువ్వు అని ప్రభువు మీద వాళ్ళు ఆధారపడడం అనేటువంటి ఒక గొప్ప ప్రార్థన 63లో మనకు కనిపిస్తుంది. అలాగే 64 కూడా ప్రార్థన అదే కొనసాగుతుంది. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు లాంటివి, వ్యర్థమైన వాటిని మేము ఆశ్రయించాము అని ప్రజలు ప్రభువుకు ప్రార్థన చేయటము అనేది ఈ అధ్యాయంలో కనిపిస్తుంది.
ఆయన కుమ్మరి లాంటి వాడు. కుమ్మరి తన చేతిలో ఉన్న మట్టితో ఏదైనా చేస్తాడు. అలాగే ప్రభు కూడా మనల్ని ఏదైనా చేయగలడు అనే ఒక గొప్ప మాటలు మందిరం గురించినటువంటి విజ్ఞాపన ఈ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇక 65వ అధ్యాయంలో నన్ను వెతకని వారికి దొరుకుతాను అని అన్యజనుల రక్షణ గురించి, లోబడని ప్రజలకి ఎలా దినమంతా తన చేతులు చాపుతున్నాడో 2వ వచనంలో మనకి కనిపిస్తుంది ఈ 65వ అధ్యాయంలో. అయితే వీళ్ళు చేసిన కొన్ని పొరపాట్లు ఉన్నాయి. వీళ్ళు విగ్రహారాధన చేస్తూ వాక్యానికి విరోధంగా చేస్తున్నారు కదా, అవి ఉన్న ఇశ్రాయేలీలు చేసిన పాపాలు ఉన్నాయి. ఏం చేస్తున్నారు అని అంటే, దేవుని వదిలిపెట్టి 65వ అధ్యాయం 11, 12 వచనాల్లో గాదుకు బల్లని సిద్ధపరుస్తున్నారు. అంటే అదృష్ట దేవత, అదృష్ట దేవుడు అంట. అదృష్టానికి దేవత, అదృష్టానికి దేవుణ్ణి క్రియేట్ చేసుకొని ఆ దేవుడికి బలులు అర్పిస్తున్నారు దేవుణ్ణి వదిలిపెట్టి. దేవుడు దాని పట్ల కోపం పొందాడు. రాబోయే కాలంలో ఇవన్నీ ఏం ఉండవని చెప్తూ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం గురించి 17వ అధ్యాయంలో ప్రవచనం ఉంది. ప్రకటన గ్రంథంలో కూడా ఇదే ఉంటుంది. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం గురించి, ఇక్కడ ఏళ్ల పాలన గురించి కూడా ఉంటుంది. దేవుడు ఎలా తోడుగా ఉంటాడు, అక్కడ హింస లేకుండా ఎలా ఉంటుంది, తోడేళ్ళు గొర్రె పిల్లలు ఎలా కలిసి ఉంటాయి, సింహం గడ్డిలాగా ఉంటుంది. 11వ అధ్యాయంలో వచ్చింది కదా, అవే మాటలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇక చివరి అధ్యాయంలో మీరు మందిరం మరలా తిరిగి కడతారు. అయితే మహాకాశాలు పట్టదు నాకు, భూమి నా పాదపీఠము, ఆకాశం నా సింహాసనం, మీరు కట్టేది ఇది ఎంత అయినా నేను దాన్ని మహిమపరుస్తాను, దీనులై విరిగి నలిగిన మనసు కలిగి ఉండాలి అనే మాటలు ఈ 2వ అధ్యాయంలో మనకి క్లియర్గా కనిపిస్తాయి. అలాగే సమాధానపు నది ప్రవహిస్తుంది అని 12వ వచనంలోను, అలాగే రాబోయే కాలంలో దేవుడు శిక్షిస్తాడు వాళ్ళని. ఆ శిక్షను ఎవరూ తప్పించుకోలేరు పాపం చేసిన వాళ్ళు. అయితే దేవుడు మాత్రం ఆదరిస్తాడు. 13లో ఒక తల్లి వాణ్ణి ఆదరించినట్లుగా నేను ఆదరిస్తాననే గొప్ప ఆదరణ మాట మనకి 13వ వచనంలో ఉంటుంది. ఇశ్రాయేలీలు విమోచింపబడతారు, తిరిగి వస్తారు, మరలా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు అనే మాటలు ఈ అధ్యాయంలో ఉంటుంది. సుదీర్ఘమైన ఈ వీడియో అన్నారు కదా, యెషయా గ్రంథం మీరు కూడా చదవండి. కాంటెక్స్ట్ ఏంటి ఇది అంటే, చెరలోనికి వెళ్ళక మునుపు ఈ రాజుల పరిపాలన కాలంలో దేవుడు వీరి ద్వారా చెప్పిన విషయాలు ఇవి. ఎప్పుడు దాదాపుగా ఇప్పటికీ అనంటే ఒక 90 సంవత్సరాల ముందే యెషయా ద్వారా ఇవన్నీ తెలియజేశాడు. అక్షరాల అవన్నీ కూడా నెరవేర్చబడినాయి. వాక్యం తప్పిపోదండి. ప్రియులారా, దేవుని వాక్యం చదివిన మనం ఈ గ్రంథంలో యేసయ్య గురించి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి, అవన్నీ నెరవేర్చబడ్డాయి. దేవుని ప్రేమ, సిలువలో ఆయన మన కొరకు కార్చిన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలి. ప్రతి ప్రవక్త ఏం చెప్తాడంటే, మీరు నన్ను విడిచిపెట్టారు, అందుకే మీకు ఈ శ్రమలు, నన్ను ఆశ్రయించండి, మరలా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇదే దేవుని ప్రేమ సారాంశం. ఆయన ప్రేమను తెలుసుకుందాం, ఆయన వాక్యాన్ని తెలుసుకుందాం, ఆయనకి ఇష్టలుగా జీవించుదాం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.